జై శ్రీకృష్ణ. నేను 2025 మే 28న భగవద్గీతలో జాయిన్ అయ్యానండి. L1 అయిపోయింది. L1 క్లాస్లో నాకు పూర్తి అయిపోయిన తర్వాత 2 అధ్యాయాలు పూర్తి చేశారు. భక్తి యోగము 12 అధ్యాయము, పురుషోత్తమ ప్రాప్తి యోగం 15 అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు చెప్పారండి. ఈ 2 అధ్యాయాలు కూడా నేను పటిష్టం చేశాను. దాంట్లో చెప్పేటప్పుడు మనకు హనుమాన చాలీస కూడా చెప్తారండి. హనుమాన చాలీస కూడా నేను పటిష్టం చేశానండి. తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారండి. దాంట్లో తర్వాత నాకు L2 క్లాసు స్టార్ట్ అయిందండి. L2లో కూడా నేను జాయిన్ అయ్యానండి. L2 అయిపోయిన తర్వాత ఇప్పుడు L3లో ఉన్నానండి. ఈ L3 క్లాసెస్ జరిగే టైంలో ఒలింపియాడ్ గీతా జయంతి రోజు డిసెంబరు 2025లో మనకి స్టార్ట్ చేశారండి. ఈ ఒలింపియాడ్లో కూడా నేను జాయిన్ అయ్యానండి. ఈ ఒలింపియాడ్లో చాలా క్విజ్ కానివ్వండి, అమృత కలష్ కానివ్వండి, అర్జున ఆర్చరీ కానివ్వండి, అర్జున ఫ్లయింగ్ కానివ్వండి, డివైనింగ్ కలర్స్ కానివ్వండి, ప్రతిదీ చాలా ఆహ్లాదంగా ఆడుతున్నానండి. ఈ స్లోగాన్స్ గురించి కొన్ని క్విజ్ కూడా ఇచ్చారు మనకి, అవి చేశానండి. నేను చాలా ఆనందంగా ఉంది. ఈ చేస్తూ కూడా నేను ప్రతి ఒక్కరికి ఎంతో టైం మనం అన్ని టైంలో చాలా చేస్తున్నామండి. ఒక్క 40 మినిట్స్ మనము ఈ భగవద్గీత క్లాసెస్లో జాయిన్ అయ్యి 40 మినిట్సేనండి దీనికి మనకి టైం వాళ్ళు ఇచ్చేది. ఆ టైంలో మనము ఈ గీత గురించి కొంత మనం తెలుసుకుంటే జీవితానికి ఒక అర్థం, పరమార్థం మనం తెలుసుకుంటామండి. అందుకని ప్రతి ఒక్కరిని నేను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పటికే చాలా మందిని నేను జాయిన్ చేశానండి. ఈ ఒలింపియాడ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొంతమందిని జాయిన్ చేశానండి. ఈ ఒలింపియాడ్ గురించి ఈ గీతలో భగవద్గీతలో జాయిన్ అయ్యారండి. జాయిన్ అయ్యి ఒలింపియాడ్ గేమ్ను కూడా వాళ్ళు ఆడుతున్నారండి. ఇప్పుడు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గీత గురించి మీరందరూ కూడా తెలుసుకొని మీరు కూడా నాలాగే ఈ L1, L2, L3 ప్రతి క్లాసులో జాయిన్ అయ్యి మీరు కూడా భగవద్గీత గురించి తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీకృష్ణ. కృష్ణార్పణమస్తు.